హలో, హాయ్ అండి. సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో రాగి పిండితోటండి పుట్టు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. దాన్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. అంటే పుట్టు తయారు చేయడానికి నేను 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. 1 కప్పు తురిమిన కొబ్బరి తీసుకున్నాను. 1 కప్పుకి కొంచెం తగ్గించి నేను బెల్లం తీసుకున్నాను. కొద్దిగా నెయ్యి. దీనికి మనకి ప్రత్యేకంగా ఒక కొలత అంటూ ఏమీ లేదండి. ఈ కొబ్బరి బెల్లం అనేది మనము తగినట్టుగా, మన రుచికి తగినట్టుగా వేసుకోవచ్చు. పుట్టు తయారు చేయడానికి ముందుగా నేను ఈ రాగి పిండిని ఇందులో వేసుకుంటున్నానండి. పుట్టు పిండి తయారు చేయడానికి నేను కొద్దిగా నీళ్లు తీసుకున్నానండి. దీనిలోనికి 1/2 స్పూన్ ఉప్పు వేసి బాగా కరిగించాను. దీనితోటి మనము ఈ పిండిలో నీళ్ళని కొద్దిగా ఈ విధంగా చల్లుకుంటూ కలుపుకోవాలండి. నీళ్ళు ఒకేసారి మనం వేయకూడదు. పిండిని ఈ విధంగా కొద్దిగా నీళ్ళు చల్లుకుంటూ కలుపుకున్నాను. ఉండలు ఏమి లేకుండా కలుపుకోవాలి. ఈ పిండి ఎలా తయారైందని తెలుసుకోవడానికి మనం ఈ పిండిని ఈ విధంగా ముద్ద చేసుకున్నట్లయితే ఈ విధంగా ఉండలాగా అవ్వాలి. ఈ విధంగా అయినట్లయితే మనకి పిండి రెడీ అయినట్టు. దీనిని మనము ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఈ పుట్టు పిండిని నేను ఇడ్లీ స్టాండ్లో ఆవిరి మీద ఉడికిస్తున్నానండి. ఇడ్లీ స్టాండ్ లేనట్లయితే మీరు ఒక గిన్నెలో నీళ్లు పోసి దానిపైన ఒక క్లాత్ కట్టుకుని దానిపైన వేసి కూడా దీనిని ఆవిరికి ఉడికించవచ్చండి. ఇడ్లీ స్టాండ్లో అడుగున నేను 1 గ్లాస్ నీళ్లు పోసుకున్నాను. ఈ పైన ఇడ్లీ ఆవిరి ఉడికించుకోవడానికి ప్లేట్ పెట్టుకున్నాను. దీనిలోనికి మనం తయారు చేసుకున్న ఈ రాగి పిండిని వేస్తున్నాను. ఈ విధంగా సమానంగా మనం దీనిని సర్దుకోవాలి. దీనిపైన నేను మూత పెట్టేస్తున్నాను. స్టవ్ వెలిగిస్తున్నాను. ఈ విధంగా మనం దీనిని 15 నిమిషాలు ఆవిరిలో ఉడకనివ్వాలి. 15 నిమిషాలు అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఆవిరిలో ఉడికించిన పిండిని మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఈ ఆవిరిలో ఉడికించిన పిండిలోకి నేను ముందుగా తీసుకున్న కొబ్బరి తురుముని వేస్తున్నాను. కొబ్బరి తురుము వేసిన తర్వాత ఇవి రెండింటిని బాగా కలిసేటట్టుగా మనము కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోనికి మనము తరిగి ఉంచుకున్న బెల్లం వేయాలి. ఈ బెల్లం, కొబ్బరి, ఈ పిండి బాగా మిక్స్ అయ్యేటట్టుగా మనము కలుపుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న పిండిలోనికి మనము ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేసుకుందాము. ఈ నెయ్యిని కూడా బాగా దీనిలో మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. నెయ్యి వేసి కలిపిన తర్వాత దీనిని మనము చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా అండి. ఈ విధంగా ఉండలు చేసుకోకపోయినా పర్వాలేదు. ఈ విధంగా కూడా మనం ప్లేట్లో పెట్టుకొని తినచ్చు. నేను మాత్రం ఈ విధంగా తయారు చేస్తున్నాను. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి పుట్టు రెడీ అయిపోయింది. ఇది మనకి చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఎందుకంటే దీంట్లో మనం ఎటువంటి నూనె ఉపయోగించలేదు. దీనిలో ఉపయోగించిన పదార్థాలన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేసేవి. కాబట్టి వారానికి 1-2 సార్లు ఈ విధంగా చేసుకుని తింటే మన అందరికీ మంచి ఆరోగ్యం వస్తుంది. మీరు కూడా ఈ రాగి లడ్డూల్ని తయారు చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.